ప్రైజ్ ద లార్డ్. జూలై 28వ ఆదివారం 2024. ఇలా ఎందుకంటే నేను ఎప్పుడు డేట్లు చెప్తుంటాను. చావైతే లాభం, బ్రతుకుతా క్రీస్తే. ఏ విధంగా అయినా కూడా మంచిది. అయితే బతికినన్నాళ్ళు దేవుని కోసం పునరంకితం అవ్వాలని నా కోరిక. దేవుని మహాకృపతో అదేవిధంగా నా బిడ్డ పరిచర్యలు ట్రీట్మెంట్ల వల్ల కానీ, అదేవిధంగా పాస్టర్ రవికాంత్ గారు, పాస్టర్ విశ్వప్రసాద్ గారు, ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారు, జోసెఫ్ చౌరీ గారు, మణి అంటే భీమవరం, ఆమె ప్రార్థన వల్ల కానీ, ఇంకా 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళ యొక్క ప్రార్థన ఫలితంగా కానీ, ఈ షేక్ సలీం, షేక్ మాబ్జాని, షేక్ ఆయూబ్ వీళ్ళందరూ పరామర్శించడం ద్వారా నేను ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఈరోజు ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళకపోయినా నా ఇంటికి అంటే నా గృహానికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అయితే నా వీడియో బిషప్ మోగులూరి ఎలీషా గారు 500 రూపాయలు ఫోన్పే పంపారు. డబ్బులు నాకు అందరూ పంపాలని నా కోరిక కాదు, కానీ ఆయన ఎందుకో కానీ నా కోసం ప్రార్థన చేయమని అందరినీ అడిగాను. ఆయన మాత్రం ఆ విధంగా చేశారు. అదేవిధంగా క్రీస్తు సువార్త క్రీస్తు సంఘం యేసన్న గారు కూడా ప్రార్థన చేశారు. అందరికీ నా ప్రత్యేక వందనాలు యేసు నామములో మీకు తెలియజేస్తున్నాను. పూర్తిగా చెప్తున్నా కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా నా దేవుడు స్వస్థపరిచాడని మాత్రం నమ్ముతాను. అదే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు, మందులు వాడినందుకు మాత్రం నేను బాగా అయ్యానని అనుకోవట్లేదు. ముగిస్తున్నాము. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును కాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.